దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము ధ్యానిస్తున్నాము. మరి ప్రభువు యూదులతో మాట్లాడుతున్నారు. గొప్ప సంభాషణ అక్కడ జరుగుతా ఉన్నది. జరుగుతున్నప్పుడు ప్రభు అక్కడ యెషయా గ్రంథకర్త రాసిన అనేక మాటలను అక్కడ మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు యొక్క బాహు ఎవనికి బయలుపరచబడెను, ప్రభు మా వర్తమానము నమ్మిన వాడెవడు అని మరి మీరు హృదయముతో గ్రహించి మనసు మార్చుకుని నా వలన స్వస్థపరచబడుకున్నట్లు మీ కన్నులు మందం చేయబడిని. ఈ మాటలన్నీ చెప్తూ ప్రభు మరి సంభాషణ చేస్తున్నారు. ఎందుకంటే ప్రభు ఇన్ని కార్యాలు చేసిన ప్రభుని నమ్మక వారు అనేక ప్రశ్నలు వేస్తా ఉన్నారు. ఇక్కడ ప్రభు అంటున్నాడు 41వ వచనంలో, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. అసలు యెషయాకి ఇంత గొప్ప మరి ప్రవచనం రావటానికి, ఇంత అద్భుతమైన వాక్కులు ఆయన ప్రవచనం రూపంగా చెప్పటానికి కారణం ఏంటంటే, యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. దేవుడు ఎవరో, మనుష్య కుమారుడు ఎవరో తను చూచాడు గనక, కన్నులారా చూచాడు గనక ఈ మాటలన్నీ చెప్పగలిగాడు. ఎలా చూచాడని మనం చూస్తే గనక యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మరి అక్కడ మరి ఉజ్జియా రాజు చనిపోతాడు. ఆ సంవత్సరంలో మరి ఇక్కడ మరి ఆయన దర్శనం చూస్తా ఉన్నాడు. యెషయా దర్శనం చూస్తా ఉన్నాడు. అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుచు రెంటితో ఎగురుచు ఉండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండెను. హల్లెలూయా. ఇంత గొప్ప దర్శనాన్ని యెషయా చూచాడు గనక, ఆయన మహిమను చూచాడు గనక మరి యెషయా గ్రంథకర్త అనేకమైన ప్రవచనాలు కదా, 66 పుస్తకాలలో మరి యెషయా గ్రంథకర్త రాసినటువంటి ఆ ప్రవచనాలు 66 అధ్యాయాలు ఉన్నాయి కదా. మరి బైబిల్ అంతా కూడా మరి 66 పుస్తకాల సమూహం అయితే మరి ఇక్కడ యెషయా గ్రంథకర్త 66 మరి అధ్యాయాలు రాశాడండి కదా. ఎంత అద్భుతమైన వాక్కులు! అనేక సందర్భాలకి ఆయన రాసిన ప్రవచనాలను మనం ధ్యానిస్తా ఉంటాం, ఉటంకిస్తా ఉంటాం. క్రీస్తు ప్రభు, మరి ఆ మత్తయి సువార్తికుడు, మరి ఇక యెషయా, మరి యోహాను, ఎవరెవరు మరి ఇక్కడ అపోస్తుల కార్యములో చూస్తే తర్వాత పౌలు భక్తుడు, వీరందరూ కూడా యెషయా గ్రంథకర్త చూచిన ఆ మహిమాన్వితమైన ఆయన పొందుకున్న ఈ గొప్ప అనుభవం, గొప్ప దర్శనాన్ని వారు కూడా మరి ఆయన ప్రవచించిన ప్రవచనాలను వారి రాతల్లో వారు ఉపయోగించుకున్నారండి. యెషయా గ్రంథకర్త ఎలా చెప్పాడు కదా, అక్కడ రాయబడింది కదా, ఇదిగో కన్య గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలును పేరు పెట్టబడును కదా. ఎన్ని అద్భుతమైనటువంటి ప్రవచనాలు యెషయా గ్రంథకర్త పొందుకున్నాడంటే, ఆయనకు కలిగిన అనుభవం ఏమంటే, మరి దేవాది దేవుడు ఎలాగుంటాడు, ఆయన మహిమ ఎలాగుంటది, అసలు ఆయన స్వరూపము అసలు ఎంత మరి ఎంత గొప్పవాడు ఆయన అనే దానిని ఆయన చూచాడు గనక ఇవన్నీ చెప్పగలిగాడు. ఆయన అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉండే ప్రభు అయి ఉన్నాడు. ఆయన ఎంత అసలు ఎంత ఆయన పరిమాణము, ఆయన శరీర పరిమాణము లేకుండా ఆయన ఆకార పరిమాణము ఎలా ఉందంటే, ఆయన చొక్కాయి అంచులు
దేవాలయమును నిండుకొనెను. అబ్బా, ఆకాశ మహాకాశలు పట్టజాలిన దేవుడని నీ పదం చెప్పినప్పుడు నిజంగా అసలు ఆకాశం మన కంటికి కనిపించేంత ఆకాశంలో మరి దేవుడు తన సింహాసనం వేసుకొని అక్కడ మరి కూర్చొని ఉన్నాడు. ఆయన చొక్కా అంచులు మరి అక్కడ దిగుతా ఉన్నాయంట. దేవాలయం నిండుకొని అంటే ఈ ఆకాశం అంతట్లో దేవుడు వ్యాపించున్నాడు అనమాట. మనకు కనిపించే ఆకాశపు మేరంతా దేవుడు వ్యాపించి ఉన్నాడు. ఆయన యొక్క చొక్కా అంచులు యొక్క ప్రపంచం యావత్తును కూడా ఆయన చేతులు మరి చుట్టుకొని ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పైగా శరాపులు నిలిచి ఉన్నారంట కదా. మరి ఆ యొక్క శరాపులు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా ఆయన ఆయన దేవాది దేవుణ్ణి పొగుడుతున్నారండి. గాన ప్రతిగానాలతో ఆయన స్తుతిస్తా ఉన్నారు. ఆయన మహిమ పరుస్తున్నారు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తున్నారట. వారు గాన ప్రతిగానాలు చేస్తా ఉంటే ఇక్కడ జరిగిన మరి గొప్ప కార్యం ఏంటంటే అక్కడ ఆ యొక్క గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా దేనిని బట్టి వారి కంఠ స్వరము వలన. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా ప్రభుని స్తుతించి ఆరాధించేటప్పుడు ఈ విధంగా మనలోంచి స్తుతులు ప్రస్ఫుటంగా రావాలండి. వారు స్తుతిస్తా ఉంటే యెహోవా గురించి ఆయన ఎటువంటి వాడో ఎంత మహిమానుతుడో పొగుడుచుంటుండగా యెహోవా ఎవరైనా సైన్యములకు అధిపతికి యెహోవా ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. హల్లెలూయా, హల్లెలూయా. అబ్బా, ఆయన సైన్యము అసలు ఎంతమంది ఉన్నారో మనం లెక్కించలేమండి. ఆయన సైన్యము మరి సైన్యాధిపతి యొక్క యెహోవా ఒక సైన్యాన్ని నడిపించేటువంటి ఆ దేవాది దేవుడు, ఆ శక్తిమంతుడు ఆయన ఎవరై ఉన్నారంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు కొనియాడేంత మహాపరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడైన దేవుడై ఉన్నాడు. ఆయనను వీరు గాన ప్రతిగానాలతో తమ కంఠస్వరములెత్తి దేవుని స్తుతిస్తా ఉన్నారు. దేవుని మనం స్తుతించేటప్పుడు కూడా మన బలమంతటితో మన శక్తి అంతట్లో మనలో ఉన్న ప్రభావం అంతటితో దేవుని స్తుతించగలగాలండి. ఏదో నీరసమైన హృదయంతో మన స్తుతి 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 అని పైకి చెప్పటం కాదు. ఆయన ఏమై ఉన్నాడు మన లోపల నుంచి కదా. అవి క్రీస్తు ప్రభు వారి యొక్క 10 ఆజ్ఞల్లో సింప్లిఫై చేసి 2 మాటలు చెప్పాడు. ఒకటి, నీ దేవుడైన యెహోవాను నువ్వు ప్రేమించాలి, సేవించాలి. ఎలా? నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ మనసు, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ బలము, నీ పూర్ణ శక్తి కదా, నీ పూర్ణ వివేకం. అంటే దేవుని స్తుతించేటప్పుడు మనము పూర్ణంగా అంటే మన లోపలున్న శక్తితో కదా, మన లోపలున్న బలముతో. మరి అదే కదా చెప్పబడింది. దేవుని వాక్యం ఏం చెప్పబడి ఆయన స్తుతించేటప్పుడు, ఆయన సేవించేటప్పుడు, ఆయన ఆరాధించేటప్పుడు, ఆయన ఘనపరిచేటప్పుడు ఎలా చేయాలి మనము? పూర్ణంగా మనలో ఉన్న శక్తి, మనలో ఉన్న బలమంతటితో కూడా ప్రభువును మనము స్తుతించాలి. యెహోవా పరిశుద్ధుడని మనం చెప్పేటప్పుడు, ఆయన స్తుతి గానాలు చేసేటప్పుడు మనలో నుంచి ప్రస్ఫుటంగా మన బలమంతటితో దేవుని మనం స్తుతించి ఆరాధించబద్దులమైన మనము స్తుతిస్తే కూడా అక్కడ కంఠస్వరముల మరి ఆ యొక్క వారి యొక్క స్వరము వలన, ఆ స్వరములో ఉన్న ప్రభావం వలన అక్కడున్న ఆ యొక్క మందిరం యొక్క గడప కమ్ములు పునాదులు కదిలిని అంట. మందిరం అంతా కూడా ఆ యొక్క స్తుతి ప్రభావపు తాకిడికి మా మందిరం అంతా మహిమతో నిండిపోయిందంట. హల్లెలూయా. ధూమముతో నిండిపోయిందంట. హల్లెలూయా. మీనా స్తుతులు ఆరాధన ఇలా ఉండాలని ఉదయకాలము దేవుడు మన నుండి కోరుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. యెషయాలాగా మనము కూడా దర్శనం చూడగలిగితే ఇటువంటి ప్రవచనాత్మకమైన వాక్కులు మన నోటి నుండి కూడా వెలువడతాయి. మనమందరం కూడా ప్రవక్తలుగా మారిపోతాం, ప్రవచనాలు చెప్పేవారిగా మారిపోతాం కదా. ప్రభువును చూస్తా ఉంటే, ఆ మహిమానుత్వాన్ని చూస్తా ఉంటే, ఆ మహిమ గల దేవుడి వైపు మనం చూస్తా ఉంటే, అందులో పరవశమైపోతా ఉంటే, దేవుని యొక్క ఆత్మాభిషేకం మన మీద కుమ్మరించబడతా ఉంటే మనము ఆ కృపావరాల్లో రాయబడిన మరి ఆ యొక్క ప్రవచనాత్మను కూడా మనం పొందుకుంటామండి. హల్లెలూయా.
హల్లెలూయా. మరి కొందరిని ప్రవక్తలుగా చేస్తానని దేవుని యొక్క వాక్యము. ప్రవక్తలైన వారు మరి పాత నిబంధనలోనే ఉండిపోయారు. నూతన నిబంధనలో ప్రవక్తలైన వారు తక్కువైపోయారు. ఇవాళ రేపు కొద్దిమంది మరి యొక్క ముందు ఒక టైటిల్స్ పెట్టుకుంటున్నారు ప్రవక్త అని. కానీ వాళ్ళ దగ్గరికి వెళితే అది ఏమీ ఉండదు. దేవుని వాక్కులు ఉండవు. మరి దేవుని యొద్ద నుంచి ఆ దర్శనం ఉండదు. కానీ సొంత మాటలు చెప్తా ఉన్నారు. ఓ మీకు ఇలా బాగైపోద్ది, మీకు ఇలా జరుగుద్ది, ఇదిగో మీరు ఇంత బాగుంటారు, మీ పిల్లల భవిష్యత్తు ఇలా ఉంటదని మరి ఆ యొక్క వారికి తోచినటువంటి మనుషులు మెప్పించేటి ఆ ప్రవచనాలన్నీ చెప్తా ఉన్నారు. కానీ యెషయా గ్రంథకర్త చెప్పిన ప్రవచనాలు ఈ రోజు కూడా చిరస్మరణీయంగా ఉన్నాయి. అనేక సందర్భాలలో వాటిని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. హల్లెలూయా. యెషయా ఆయన మహిమను చూచినందున ఆయనను గూర్చి ఈ మాటలు చెప్పెను. హల్లెలూయా. 42వ వచనము. అయినను అధికారులలో కూడా అనేకులు ఆయనందు విశ్వాసముంచిరి గాని సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇక్కడ క్రీస్తు ప్రభు చేస్తున్న కార్యాలు, ఆయన మాటలు, ఆయన బోధ అసలు వారిని ఎంతగా మరి వారిని తన్మయులుగా చేసి ప్రభు వైపు ఆకర్షించిందంటే వారందరూ కూడా విశ్వసించారంట. ఎవరు? మరి అక్కడ ఉన్నటువంటి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని ఎవరెవరు? అధికారుల్లో కూడా, అక్కడ ఉన్న అధికారుల్లో అక్కడ ఉన్నటువంటి శతాధిపతులు గాని, లేకుంటే అక్కడ ఉన్నటువంటి యూదా మత పెద్దల్లో కొద్ది మంది కూడా కదా, నికోదేము కూడా ప్రభువును నమ్మిన వారిలో ఒకడు. ఆయన కూడా ఆయన కూడా ధర్మశాస్త్రోపదేశకుడు. మరి ఆయన కూడా ఒక అర్ధరాత్రి వేళ వారికి భయపడి ప్రభు దగ్గరికి వచ్చాడు కదా. మరి ఇక్కడ యోహాను సువార్త 19:38లో ప్రభు చనిపోయిన తర్వాత ప్రభు యొక్క శవాన్ని తీసుకుని వెళ్ళటానికి కూడా అక్కడ ఇద్దరు వ్యక్తులట. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యేసేపు, మరి తర్వాత మొదట రాత్రి వేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా, వాళ్ళిద్దరు కూడా పిలాతుని ఎద్దుకు వెళ్ళి మరి ఆ పిలాతుని నొద్దకు వెళ్ళి అక్కడ ఆయన దేహం ఇవ్వమని వారు అడిగి తీసుకొచ్చి అక్కడ వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అవన్నీ పూసి మరి అవన్నీ కూడా ప్రభుని భూస్థాపితం చేయడానికి వాళ్ళిద్దరు కూడా పూనుకుంటారు. వాళ్ళు ఎలా చేస్తున్నారట? రహస్యముగా భయపడుతున్నారు యూదులు అనే వారికి కదా. ఆ యొక్క యూదా మత పెద్దలకి, ఆ ప్రధాన యాజకుడికి. ఎందుకు? వాళ్ళు సమాజంలోంచి వెలివేస్తా ఉన్నారు. ఎందుకు వీళ్ళు భయపడటానికి కారణం ఏంటి? వాళ్ళు మరి వాళ్ళు ఎవరు మరి ఒప్పుకుంటారో ఎవరు మరి అంతకు ముందు మరి ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇక పుట్టిగుడ్డు వాని సందర్భంలో కూడా పుట్టిగుడ్డు వాడిని వారు పదే పదే అడుగుతారు. 4-5 సార్లు అడిగిన తర్వాత మరి అతను తిరగబడతాడేమని, మీరు కూడా ఆయన నమ్ముతారా? ఆయన ప్రవక్త కదా, ఆయన దైవభక్తుడే ఉన్నాడు కాబట్టి ఆయన ఈ అద్భుత కార్యం చేయగలిగాడు. ఆయన ఎవరో నాకు తెలియదు గాని మరి నాకు ఆయన స్వస్థత కలిగించాడని అతను పదే పదే చెప్తే మరలా వాళ్ళు ఏం చేస్తారు? తల్లిదండ్రుల దగ్గరకు వస్తారు. తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి అడిగితే గనక యోహాను సువార్త 9వ అధ్యాయంలో చూస్తే మరి వాళ్ళు చెప్తా ఉన్నారు, వీడు ఎలాగో చూచున్నాడో మేము ఎరగము, వీడి కన్నులు ఎవరు తెరిచాడో అది కూడా మాకు తెలియదు, వీడు వయస్సు వచ్చిన వాడు, వీనినే అడగండి వాడే చెప్పుకుంటాడంటే. అక్కడ కారణం ఏంటంటే 9:22లో రాయబడిన మాట, వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగు చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఈ మాట చెప్పి తప్పించుకున్నారు. వాడే వయసు వచ్చిన వాడు, వాడే మీరు అడుక్కోండి, మమ్మల్ని అడగొద్దు. ఎందుకు? యూదులకు భయపడి ఆ సమాజ మందిరములో నుండి వెలివేస్తారని భయపడి. అబ్బా, ఈ మధ్య ఒక ఒడిస్సాలోనూ ఇంకెక్కడో ఒక ప్రాంతంలో దాదాపు 11-12 కుటుంబాలట వెలివేయబడినట్టండి. దాదాపుగా 54 మంది మనుషులున్నారంట. 12 మంది కుటుంబాలలో 54 మంది మనుషులు వెలివేయబడి ఆ యొక్క గ్రామంలోంచి బయటకు వచ్చేసారంట. అబ్బా, క్రీస్తు కొరకు వారి విశ్వాసము, ఆ పటిష్టమైన విశ్వాసము వెలివేయబడితే అక్కడ వారికి నీళ్లుండవు, ఆహారం ఉండవు, మరి మామూలు ఉదయం మరి జీవనానికి కావలసిన అది ఏ కంఫర్ట్స్ ఉండవు. కానీ వాళ్ళు
ధైర్యంగా క్రీస్తు కొరకు నిలబడి వెలివేయబడి బయటకు వచ్చేసారండి. అబ్బా, క్రీస్తు కొరకు నిలబట్ట అంటే అదండి. ఇక్కడ వాళ్ళు భయపడి, మరి యూదులకు భయపడి, మరి యొక్క అధికారులతో సహా భయపడుతున్నారు. ఆయననైతే విశ్వసిస్తున్నారు, హృదయంలో విశ్వసిస్తున్నారు. ఆయన చేసిన కార్యాలు, అద్భుతాలు చూస్తుంటే వాళ్ళకి ప్రభు మీద చాలా నమ్మకం వచ్చేసింది. ఆయన బోధలు వింటా ఉంటే ఈయన క్రీస్తు అని ఒక నమ్మకం వచ్చేసింది. ఆయన నమ్మితే రక్షణ పొందుకుంటామని ఒక నమ్మకం వచ్చేసింది. గాని ఇక్కడ వీళ్ళని ఒక సమాజములో నుంచి వెలివేయబడతామనని ఆ యొక్క భయముతో వారు బయటికి రాలేకపోతున్నారంట. ఇక్కడ అరుమైతే ఏసేపు, మరి పాపం నికోదేము, వీరిద్దరు కూడా మరి ధర్మశాస్త్రోపదేశకులు, మరి అయినను వారు రహస్యంగా ప్రభుని వెంబడిస్తున్న వారై ఉన్నారు. కానీ ఈ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఎవరు నా ఎదుట మరి మీరు ఒప్పుకుంటారో వారిని నేను తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మరి ఇటు విధంగా మీరు నన్ను నమ్మారు, మీ అవసరత కొరకు నమ్మారు, మీరు నా దగ్గరకు వచ్చి రక్షణ పొందుకోవడానికి నన్ను నమ్మారు. కానీ రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సాక్ష్యం ఇవ్వాలండి కదా. బాప్తిసంలోకి మనం వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరితో ఏం చెప్తాము, అక్కడ వారి యొక్క ఒప్పుకోలుని మనం ప్రకటించిన తర్వాత వారు ఒప్పుకొని చెప్పాలి. అదిగో క్రీస్తు ప్రభు ఆ పాపాల కొరకు మరణించాడు, ఆయన తిరిగి లేచాడనే సత్యాన్ని నేను నమ్ముతున్నానని ఎవరికి వారు వ్యక్తిగతంగా సాక్ష్యం ఇస్తే గాని వారికి బాప్తిస్మం ఇవ్వరు. వారి చేత ఆ ఒప్పుకోలు ప్రార్థన చేపించి ఆ కన్ఫెషన్ చేయించిన తర్వాత బాప్తిస్మం ఇస్తారు. అంటే ఏంటి? ప్రజల ఎదుట దేవునిని ఒప్పుకోవాలి, యేసు క్రీస్తు ప్రభుని ఒప్పుకోవాలి. వాడు మాత్రమే పరలోక రాజ్యానికి పాత్రుడని ఆ ఒప్పుకోలు ప్రార్థన చేస్తాడు. అందుకే క్రీస్తు ప్రభు మత్తయి సువార్త 10:32-33లో, లూకా 8:9లో ఏమంటున్నాడంటే, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట వానిని నేను ఒప్పుకొందును. మనుషుల ఎదుట నన్ను ఎరుగనను ఎవడు నన్ను ఎరుగనను వానిని పరలోకమందున నా తండ్రి ఎదుటను నేనును ఎరుగనందును. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి. మనుషుల ఎదుట మనము క్రీస్తు ప్రభును నమ్ముకున్నాము అనేటువంటి ఈ మాట బాహాటంగా మనం చెప్పగలగాలంట. మన అంతరంగంలో విశ్వసించాము కదా. ఎలాగున ప్రభు యొక్క రక్షణ పొందుకున్నాము. రోమీలకు రాసిన పత్రిక 10:9-10లో రాయబడినట్లుగా, ఒకడు నోటితో ఒప్పుకొనును, హృదయమందు విశ్వసించును. ఈ అంతరంగమందు మనం విశ్వసించాం, దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపాడని హృదయమందు మనం విశ్వసించాము. నీతి కలుగునట్లుగా మరి ఆ విశ్వసించిన మాటలను మరి రక్షణ కలుగునట్లుగా నోటితో ఒప్పుకున్నాము, నీతిమంతులుగా తీర్చబడ్డాము. దీనిని, ఈ యొక్క విశ్వాసాన్ని, ఈ యొక్క మనం నమ్మినటువంటి ఈ యొక్క విశ్వాసాన్ని బాహాటంగా మనుషుల ఎదుట మనం చెప్పగలగాలి. కానీ లోకంలో మరి అసలు ఎంతమంది సీక్రెట్ బిలీవర్స్ ఉన్నారో చెప్పొద్దండి. పెద్ద కులాలు అనబడిన వారిలో కూడా చాలా మంది ప్రభుని నమ్మిన వారు నోటితో ఒప్పుకున్నారు. ఎక్కడ వారికై వారు ప్రజల ఎదుట బాహాటంగా ఒప్పుకోవట్లేరు. వారికి వ్యక్తిగత రక్షణ దొరికింది. కానీ ప్రభు ఒక్క దినాన వారిని గుర్తించి, ఇదిగో ఈయన నా కుమారుడు, నా కుమార్తె అని ఈ లోకంలో ఉన్న అందరికి, లోకంలో ఉన్న వాటి వరకు ప్రభు వారికి సహాయం చేస్తాడు. గాని పరలోకంలో నిత్య మహిలో వారికి చోటు లేదు కదా. బాహాటంగా ఒప్పుకోకపోతే ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి ఎదుటను దూతల ఎదుటను వానిని నేను ఒప్పుకొనను. ఒకవేళ నన్ను ఒప్పుకున్నానని బాహాటంగా చెప్పాడా, మనుషుల ఎదుట నన్ను ఎరగనను వానిని నేనును ఎరగనని దేవుని ఎదుటను దేవుని దూతల ఎదుటను నేను చెప్పుదును. హల్లెలూయా కదా. ఇదంతా దౌర్భాగ్య పరిస్థితి అండి. మరి 13వ అధ్యాయం 1 కొరింథీ పత్రికలో ఆఖరి వచనంలో ఉంటదంటే, మరి ఈ యొక్క లోకము వరకే ప్రభు యందు మనం నిరీక్షించిన ఎడల మనం ఎంతో దౌర్భాగ్యులమై ఉందుము. అసలు ఆ మాట చదివితే, అయ్యో ప్రభువా, నేను కేవలం ఈ శారీరకమైనటువంటి
దీని కొరకే ఈ యొక్క లోకంలో వీటి కొరకే ఈతి బాధల గురించే, లేకుంటే ఇక్కడ అవసరాలు ఇహలోక అవసరాల గురించే నిన్న మరి విశ్వసించిన వ్యక్తిగా ఉన్నానని ఒక దినం ఆ మాట చదివినప్పుడు నీకు చాలా భయం వేసింది. ఈ లోకం వరకే ప్రభు యందు మనం విశ్వసించిన ఎడల అంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, మరి యూదులకు భయపడి అనేక మంది విశ్వాసం ఉంచారు, కానీ సమాజములో నుండి వెలివేయబడుదుమేమో అని మనుషులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. హల్లెలూయా. నిజంగానే మరి ప్రకటన గ్రంథంలో రాయబడిన మాట, పిరికి వారు అవిశ్వాసులు అనే వారికి ఆ యొక్క పరలోక రాజ్యంలో చోటు లేదండి. 21వ అధ్యాయము ప్రకటన గ్రంథంలో మనం చూస్తే గనక పిరికివారు అవిశ్వాసులని ఇక్కడ చాలా ఒక పెద్ద లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ గురించి రాయబడిన మాట, వీరందరూ కూడా అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. మొట్టమొదటిగా పిరికివారు, అవిశ్వాసులు, ఇంకా చాలా గుంపులు ఉన్నారు. అబద్ధికులందరూ అగ్ని గుండం గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. హల్లెలూయా. ఉదయకాలం మన విశ్వాసాన్ని మనం చెక్ చేసుకుందాం. హ్మ్, హ్మ్, హ్మ్. మన యొక్క విశ్వాసాన్ని మనం చెక్ చేసుకుందాం. మనలో ఉన్న పిరికితనం ఉందా? మనలో ఏమన్నా అవిశ్వాసం ఉందా? మరిలో ఇంకా మరి యొక్క అబద్ధాలతో మనం నిండి ఉన్నామా? సత్యమందు ప్రతిష్ఠించబడి ఉన్నామని మనలో మనము చెక్ చేసుకుందాం. నిజంగానే ప్రభు అనేక సందర్భాలు ఆయన మాట్లాడే మాటలు నిజంగానే మన హృదయంలో అవి దూసుకుపోతాయండి. ఇక్కడ అనేక మంది వెనక్కి తీశారంట. ప్రభు అక్కడ యెషయా గ్రంథకర్త యొక్క దర్శన గురించి చెప్తూ, మీరు ఎలాగో నాయన నన్ను విశ్వసించాలి, దేవుని విశ్వాసం ఉంచాలి అని చెప్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే 43వ వచనంలో, ఎందుకు వారు నన్ను విశ్వసించలేకపోతున్నారంటే, వారు దేవుని మెప్పు కంటే ఎవరిని మెప్పును ఆశించారంట, వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి. హల్లెలూయా. ఎవరి మెప్పును మరి వాళ్ళు కోరుకున్నారంట, ఎవరు మరి మెచ్చుకోవాలని వారు ఆపేక్షించారంట, దేవుని మెప్పును కావాలని వారు దేవుని మెప్పు కంటే మనుష్యుల మెప్పును కావాలని వారు ఆక్షేపించారట. మరి ఒక చోట పౌలు భక్తుడు అంటాడు, ఈ మరి గొలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా, నేను మనుషులను సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ మనుషుల నువ్వు సంతోష పెట్టువాడనైతే క్రీస్తు యేసు దాసుడును కాకయే పోదును. హల్లెలూయా. ఈ లోకంలో వారిని మనం ప్లీజ్ చేయాలని చూస్తే క్రీస్తు ప్రభును వెంబడించలేమండి కదా. లోకమంతట్లో అనేకమైన రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి మనకి. వాటిని గనక మనం తీసుకున్నామా, ప్రభువుని వెంబడించలేము కదా. మనుషులు సంతోష పెట్టాలని చూచామా, ప్రభువుకి మనము సమీపస్తులుగా జీవించలేము కదా. లోకంలో మరి విసర్జించవలసిన చాలా ఉన్నాయి. ఇప్పుడు కూడా క్రైస్తులైన వారు కూడా ఈ ఆచార వ్యవహారాల్లో, పెళ్లి ఆ యొక్క తంతు ఆ విధానంలో ఆ యొక్క క్రమంలో అనేకమైన లోకాచారాలు ఇంకా నువ్వు పాటిస్తానే ఉన్నారని, వాటిని ఇంకా నువ్వు విసర్జించలేని ఆ దౌర్భాగ్య స్థితిలో ఉన్నారు. ఆ పెళ్లి తంతు ఆ యొక్క అవన్నీ కూడా మరి అన్యులు ఎలా చేస్తారో మనం కూడా అదే విధంగా చేస్తున్నాం. నిజంగా ఈ విషయాల్లో చాలా విచారం అనిపిస్తుంది. కానీ వీటిని మనం జయించలేని విధంగా ఉంది. ఎందుకంటే వివాహం అనేది ఒక కుటుంబ వ్యవస్థ. మరి కాబట్టి అందరూ కలిసి, మరి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ వచ్చి కలిసి చేసే దానిలో మరి మనము ఇక అంత పట్టుదల ఉన్నా కూడా కొన్ని కొన్ని మనం చేయలేము. కనుక మరి ఈ యొక్క ఆచారాలను, మరి మన మనుషులను సంతోషపెట్టే ఈ ఆచారాల నుంచి
క్రైస్తవులు విముక్తి పొందాలి. అంతేకాదు మనం ఏదన్నా దేవుని కొరకు పని చేసినప్పుడు మనుషులకు కనపడాలని మనం చేయకూడదండి. చాలా సార్లు ఈ దాన ధర్మాలు చేసినప్పుడు మరి ఈ యొక్క పోస్టింగ్ చేస్తారు. ఈ మధ్య మా బంధువుల్లో ఒకరికి 60 సంవత్సరాలు నిండితే వారట ఎక్కడో వెళ్ళి భోజనాలు పెట్టారంట. అదంతా కూడా మరి ఫొటోస్ రూపంలో పెట్టుకున్నారు. కానీ అది చేయటం వల్ల దేవుని యొద్ద పొందుకునే బహుమానం వెళ్ళిపోద్దండి. మనం చేసే ప్రతి సహాయము సీక్రెట్ గా ఉండాలి. అది ఇంకొకళ్ళకి తెలియకూడదు. ఈ యొక్క ప్రభు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో కూడా ఆయన కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మనుష్యుల ఎదుట కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడండి. 6వ అధ్యాయము మత్తయి 1:2లో మరి పరలోకమైన తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇంతగా మీరు మీ డబ్బుని మీ ధనాన్ని మీరు ప్రయాసపడి మీరు సహాయం చేసిన అది మీరు బాహాటంగా ఇదిగో నేను ఇలా చేశానని నువ్వు బయటికి పబ్లిసిటీ చేసావంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దేవుని యొద్ద నుండి ప్రతిఫలం దొరకదండి కదా. మనం ఇచ్చేదట ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండాలి. నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలియగుండాలి. అట్లయితే రహస్యముందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇది చాలా మరి ఖచ్చితమైన ప్రిన్సిపల్ అండి. మనం క్రైస్తవులమైన మనము అనుసరించవలసిన ప్రిన్సిపల్ అయ్యింది. మనం ఖచ్చితంగా దీన్ని మనము అనుసరించాలి. మనము చేసే పని దేవుని కొరకు విత్తే విత్తనాలు, దేవుని మరి సేవకులకి ఇచ్చేటువంటి ఆ కానుకలు, లేకుంటే ఆ యొక్క కూడికల కొరకు మనం మరి పంపించే ఆ కానుకలు నిజంగా ఇవి చాలా చాలా మరి రహస్యంగా మనం పెట్టుకోవాలి. మనకు చేతనైనంత వరకు దేవుని పరిచర్యలో మనం విత్తాలి. కానీ ఎక్కడ మనం బోస్ చేసుకోకూడదు. 10వ వంతులు ఇవ్వాలి దేవుని సంఘంలో. మిగతా మనకు కలిగిన ఆదాయంలో బీదలను, విధవరాండ్లను, అనాథలను, దిక్కులేని వారిని వారందరికీ మనం సహాయం చేయాలి. ఆ చేసిన సహాయము అది మరొక కంటికి మనము కనపడకుండా, మరో కంటికి మనం వినబడకుండా ఆ కార్యం మనం చేయగలగాలి. ఎదుటి వారిలో ప్రోత్సాహం కలిగించడానికి ఇదిగో మేము ఇలా చేసాము, ఇలా చేస్తే బాగుంటదని చెప్పేసి ఆయా సందర్భాల్లో దాని గురించి మనం చెప్పాలే. కానీ దీన్ని మనము మరి మరి ఇట్టి విధంగా బాహాటంగా మనం బోస్ చేయటానికి వీల్లేదు. అప్పుడు మనం ప్రతిఫలం పోగొట్టిన ఈ లోకల్ అందరు పొగిడేశారు. అబ్బా ఇక్కడికి వెళ్ళారా, ఇంత భోజనాలు పెట్టారా, ఇంత ఖర్చు చేశారా, ఇంత అని చెప్పేసి మనుషులందరూ పొగిడితే ఏమైపోయింది? మరి ప్రతిఫలము పరలోకం నుంచి రావాల్సిన ప్రతిఫలాన్ని వారు పోగొట్టుకున్నారు. అందుకే ఇక్కడ ప్రభు అంటున్నాడు, వారు మనుషులను మరి మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి దేవుని మెప్పు కంటే. కనుక ఈ ఉదయ కాలము యెషయావలే మనం ఏం చేద్దాం? కనులారా దేవుని యొక్క దర్శనం చూద్దాము. అంతేకాదు ప్రభుని వెంబడిద్దాము. మరణమైనా కూడా వారు వెలివేస్తారని చెప్పినా కూడా, చంపేస్తారని చెప్పినా కూడా ప్రభునే వెంబడిద్దాము. ప్రభు యొక్క మెప్పునే మనం ఆశిద్దాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును కాక. ఆమేన్.